ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్, తీవ్ర ఉధృత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడిని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియో కనుక వచ్చినట్లయితే, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయ్యారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజా సింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా మెదక్ వెళ్తానని ఇప్పటికే రాజా సింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముంబై నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలో జంతువధకు సంబంధించిన రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరి తీవ్ర ఉధృత దారి తీసింది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నర్సింగ్ అనేటువంటి యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించిన రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లరిలో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో ముందస్తుగా రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మెదక్ జిల్లా మొత్తం బంద్ అయితే నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ లాగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందని సంచలనంగా మారింది రాష్ట్రంలో అంటున్నారు రాజకీయ నిపుణులు.